హాయ్ అండి అందరికీ. చైనాలో అయితే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చైనా మామూలుగానే చాలా గ్రీనరీగా ఉంటుంది. అలాంటిది ఈ సీజన్లో అయితే అసలు చెప్పక్కర్లేదు. మొత్తం చెర్రీ బ్లాజమ్స్తో, డిఫరెంట్ పీచ్ బ్లాజమ్స్తో అలా బాగా నిండిపోతుందన్నమాట. మేము బయట ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు. మామూలుగా అయితే ఇలా ఫ్లవర్స్ చూసేయడానికి బయట వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు మా కమ్యూనిటీలోని చెర్రీ బ్లాజమ్స్ కానీ డిఫరెంట్ బ్లాజమ్స్ అంతా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇక్కడే వీడియో తీద్దామని అయితే బయట వచ్చాము. వెదర్ అయితే ఇవాళ కొంచెం బాగుంది. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మా కమ్యూనిటీయే డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటారనమాట. వాటిల్లో మేము అపార్ట్మెంట్స్లో ఉంటాము. మా ముందు బ్లాక్ హౌసెస్ అని పిలుస్తాం మేము. వాళ్ళ చైనీస్ ట్రెడిషనల్ హౌసెస్ ఉంటాయి. ఇది ఆ పార్ట్ అనమాట. ఇక్కడ ఈ ట్రెడిషనల్ హౌసెస్ ఏరియాలోనే మా ఇన్సైడ్ పార్క్ లాగా ఉంటుంది. సో అందరూ ఈవినింగ్ అయితే ఇక్కడ వాక్ చేసుకునేదానికి అలా చాలా బాగుంటుంది. అందులో ఈ సీజన్లో అయితే మాత్రం అస్సలు చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హౌసెస్ ఏంటంటే ఒక విలేజ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుంటారు. వాళ్ళ ఓల్డ్ ట్రెడిషన్స్ని వాళ్ళ పద్ధతుల్లో ఉంటాయన్నమాట. అంతా మీకు చూపిస్తూ ఉంటాను. వాళ్ళ మెయిన్ డోర్స్ కానీ వాళ్ళ అవుట్లుక్ కానీ మొత్తం వాళ్ళలానే సెట్ చేసుకొని ఉంటారు. లోపల ఇన్సైడ్ వ్యూ అన్నమాట. ఈ పక్కన ఉండేటివన్నీ హౌసెస్. అసలు బ్లాజమ్ అసలు ఎంత బాగుంటాయంటే ఇవన్నీ చెర్రీ బ్లాజమ్స్ అనమాట. అటు ఇటు హౌసెస్ మామూలుగా అయితే విల్లాస్కి ఇండివిజువల్గా కాంపౌండ్స్ అలా ఉంటాయి కదా, ఇదేంటంటే అటాచ్ అయిపోయి ఉంటాయి. ఇందాక ఒక సైడ్ చూపించాను ఇన్సైడ్లో, ఇది ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడంతా ఈవినింగ్ అందరూ వాక్ చేస్తూ ఉంటారు. మామూలుగా చైనా వచ్చిన స్టార్టింగ్లో వీటి కోసం అది పనిగా ఎక్కడుంటాయని సెర్చ్ చేసి మరీ వెళ్ళేవాళ్ళం. అలాంటిది ప్రజెంట్ మా ప్లేస్లోనే ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా బయటకు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతా చాలా వేసేసి ఉన్నారు. ఈవెన్ స్ట్రీట్లో కూడా మాకు రీసెంట్గా వేశారు. అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ ట్రెడిషనల్ హౌసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న లేక్ లాగా అట్లా అరేంజ్ చేశారనమాట. సో వాటిలో ఫిషెస్ అలా ఉంటాయి, పిల్లలు వచ్చి ఆడుకునేదానికి అలా బాగుంటుంది అనమాట. అలానే ఆ బ్లాక్ హౌసెస్ నుంచి మనకు కనెక్టివిటీగా ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి. ఇక్కడ ఆ హౌసెస్ ఏంటంటే ఒక్కొక్కటి అటాచ్ ఉంటుంది. వీటికి ఏంటంటే కాంపౌండ్ ఉంటుంది అనమాట, ఇండివిజువల్గా ఉంటాయి. అక్కడి నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ సైడ్ అయితే వచ్చాము. ఈ వే అంతా కంప్లీట్గా బ్లాజమ్సే అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. చెర్రీస్వి మనకు 2 కలర్స్లో ఉంటుంది. ఒకటి వచ్చి లైట్ పింక్లో ఉంటుంది, ఒకటి వైట్గా ఉంటాయి. అసలు మొత్తం చాలా బాగుంది అసలు చూడ్డానికి. వీడియోలో మీకు అంత క్లియర్గా తెలియట్లేదు, కానీ లైవ్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. మేము రోడ్కి అటు సైడ్ నుంచి ఇటు నడిచి వచ్చామన్నమాట. ఇటు సైడ్ అంతా కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. మనకైతే వాకబుల్ డిస్టెన్సే అనమాట, నడిచి వచ్చేయచ్చు. తనైతే డైలీ స్కూటీలో వెళ్తాడు. 5 to 6 minutes అంతేను. ఇదే అనమాట కంపెనీ. ఆ చుట్టుపక్కల అంతా డిఫరెంట్ కంపెనీస్ ఉంటుంది. వీళ్ళదేమో హెంగ్ కంపెనీ. తను వచ్చే టైంకి ఇక్కడ రీచ్ అయ్యేటట్టు అనుకొని వచ్చామన్నమాట. తన ఆఫీస్ కూడా అయిపోయింది, వదిలేశారు. సో వస్తా అన్నాడు. సో ఇక్కడి నుంచి అయితే బైక్లో ఎక్కైతే వెళ్ళిపోతాము. ఇప్పటికే చాలా దూరం నడిచేసాము, మొత్తం చుట్టేసేసాం అనమాట. ఇక్కడ వీళ్ళకి బాస్కెట్బాల్ కోర్ట్, ఫుట్బాల్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రతి ఏరియాలో ఏదైతే ఉంటుంది, ఇందాక చూపించాను కదా ఇటు సైడ్ మనం నడిచొచ్చింది, ఇటు సైడ్ నడిచొచ్చాము. సో ఇప్పుడు ఇటు వెళ్తున్నాం అనమాట. మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇందాక ఇండివిజువల్ విల్లాస్ అని చెప్పాను కదా, ఆ విల్లాస్లో నుంచి మనం ఇటు వెళ్తున్నాం. ఇటంతా నడిచొచ్చాము ఇందాకైతే. ఇందాక ఇది క్లియర్గా నేను చూపించలేదు కదా, ఇవి చాలా పెద్దవి కంపేర్ టు ఆ బ్లాక్ ఇండివిజువల్ హౌసెస్తో కంపేర్ చేస్తే ఇవి 3 floors ఉంటాయి. చాలా పెద్ద హౌసెస్ ఇవైతే మాత్రం. మొత్తం చెర్రీ బ్లాజమ్స్ అంతా సైడ్ అంతా చూడండి. ఇన్సైడ్ మనకి ఈ విధంగా రోడ్స్ నీట్గా వేసేసి ఉంటారు. అస్సలు ఇక్కడ భయం అనేది అస్సలే ఉండదు. చాలా సేఫ్టీ. చైనా అయితే చాలా సేఫ్టీ అని అయితే మనం చెప్పచ్చు. ఎందుకంటే మేము 10 years నుంచి ఉంటున్నాము. భయం అనేది అయితే అస్సలు ఉండదు అనమాట. ఏ టైంలో అయినా కానీ దొంగల భయం అయితే అస్సలు ఉండదు. వీరికి ఎక్కువ ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ ఉంటాయి. క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ. పోలీస్ వీళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ క్రైమ్ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ. మీకు ఇటు సైడ్ అంతా ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా,
ఇక్కడ నుంచి మనం ఆ బ్లాక్ హౌసెస్లోకి ఎంటర్ అవుతాం. మనమేమో అటు సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.